హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎమోషనల్ ఫిట్నెస్ జీవితంలో స్పష్టత కోసం ఓషో బుక్లోని 4వ భాగం చదువుకుంటున్నాం. అణిచిపెట్టడానికి కానీ వదిలిపెట్టడానికి కానీ శ్వాస ఒక యాంత్రిక వ్యవస్థ. మౌనం మాత్రమే నవ్వగలదు, ఎందుకంటే విశ్వజనీన హాస్యోక్తికి అది మాత్రమే అర్థం చేసుకోగలదు. అందువల్ల మీ జీవం ఉట్టిపడే పండుగ అవుతుంది. మీ బాంధవ్యం ఉల్లాసకర ఉత్సవం అవుతుంది. అంతేకాక మీరు ఏది చేసినా ఒక పండుగే అవుతుంది. తిరిగినా, మాట్లాడినా, కుటుంబంతో కలిసి తిరిగినా, ఇంకా మీరు ఏం చేసినా కూడా అదొక సంబరమే. మీ బాహ్య ప్రపంచం మొత్తం సంబరాన్ని సంతరించుకుంటుంది. అక్కడ ఏమాత్రం పీడ ఉండదు. సాధారణంగా మీరు మౌనంలో ఉంటూ కూడా విచారిస్తుంటారు, కాబట్టి దుఃఖంగా ఉంటారు. మౌనం విచారాన్ని పాలద్రోలుతుందనే నమ్మకం మీకు కుదరాలి. ఎందుకంటే విచారంతో కూడిన మౌనం వాస్తవ మౌనం కాదు. నిలువెల్లా తొణికిసలాడే సంబరమే నిజమైన మౌనానికి గీటురాయి. ఈ ఆనందం సంబరమే మౌనం యొక్క నిజమైన నైజం. మౌనంలో ఏది వాస్తవం, ఏది కాదు? నిజమైన మౌనానికి, నిజం కాని మౌనానికి మధ్య తేడా ఏమిటి? తప్పుడు మౌనం ఎప్పుడూ బలవంతంగా, ప్రయాసపూర్వకంగా సాధించింది అవుతుంది. అది ఏమాత్రం సహజ సిద్ధమైనది కాదు. అది మీకు సంభవించలేదు. దాన్ని మీరే తయారు చేసుకుంటారు. అలా జరగాలని మీరే నిశ్శబ్దంగా కూర్చుంటారు. కానీ ఎంతో కలవరం, సంక్షోభం మీలో ఉంటుంది. అన్నింటినీ అణిచిపెట్టి మౌనంగా ఉండాలని ప్రయత్నిస్తారు, కాబట్టి నవ్వలేకపోతారు. దాంతో విచారగ్రస్తులు అవుతారు. ఇలాంటి స్థితిలోనే మీ నవ్వు మీ మౌనానికి ప్రమాదకారిగా పరిణమిస్తుంది. అందుకే మీరు నవ్వరు. ఎందుకంటే నవ్వు దమనానికి, అణిచివేతకు వ్యతిరేకం. కాబట్టి నవ్వితే మీ మౌనం భంగం అవుతుంది. కాబట్టి నవ్వకుండా ఉండిపోతారు. అణిచిపెట్టాలనుకుంటే నవ్వకండి. నవ్వారో లోపలిదంతా బయటికి వచ్చేస్తుంది. వాస్తవ మౌనం నవ్వుతో కలగలిసి ఉంటుంది. వాస్తవం కాని మౌనం సమసిపోతుంది. అణిచిపెట్టేవాడు లోతుగా శ్వాసించలేడు. అణిచివేస్తే శ్వాస లోతుగా పోదు. నవ్వుకు లోతైన శ్వాస అవసరమవుతుంది. నవ్వితే లోతైన శ్వాస విడుదలవుతుంది. అందుకే ఎవరూ కూడా లోతుగా శ్వాసించరు. కేవలం పైకి శ్వాసిస్తారు. కొన ఊపిరినే పీలుస్తారు. ఎందుకంటే మీ చిన్ననాటి నుండి ఎంతో అణిచివేస్తూ వస్తున్నారు. కాబట్టి లోతుగా శ్వాసించలేరు. ఒకవేళ లోతుగా శ్వాసిస్తే మీలో భయం పుట్టుకొస్తుంది. కామం, నవ్వు, కోపం శ్వాస ద్వారా అణిచివేయబడుతూ ఉంటాయి. శ్వాస అణిచివేయడానికి కానీ విడుదల చేయడానికి కానీ పనిచేసే ఒక యాంత్రిక వ్యవస్థ. దేన్నైనా మీరు అణిచివేయాలని ప్రయత్నించినప్పుడు శ్వాసను గాఢంగా, లోతుగా తీసుకోలేకపోతారు. మీ శ్వాస లోతుకు చేరుకోలేకపోతుంది. ఎందుకంటే పొట్ట లోతుల్లోకి అది అణిచివేయబడుతుంది. కాబట్టి మీరు నిజంగా పూర్తి స్థాయిలో నవ్వినప్పుడు పొట్ట కంపిస్తుంది. ఎప్పుడైతే పొట్ట విశ్రాంతిగా ఉంటుందో అప్పుడు అక్కడ అణిచివేతలు, నిల్వలు ఉండే అవకాశమే ఉండదు. మౌనం నవ్వుగా వికసిస్తుంది. ధ్యానం మిమ్మల్ని మౌనానికి కొనిపోదు. మౌన ఆవిష్కరణకు అవసరమయ్యే స్థితికి మాత్రమే ధ్యానం సృష్టిస్తుంది. మీకు మౌనం ప్రాప్తించినప్పుడు జీవితంలో సహజ సిద్ధమైన నవ్వులు విరబూస్తాయి. మీ చుట్టుపక్కలంతా సజీవ ఉత్సవం నెలకొంటుంది. అప్పుడు మీలో ఒక లౌకిక ప్రపంచాల నుండి తప్పించుకోవాలనుకునే విచారాలు కానీ,
వాటిని చూసి కుంగిపోవడాలు కానీ భయపడడాలు కానీ ఏమాత్రం ఉండవు. మిమ్మల్ని చలింపచేయడం వాటి వల్ల కాని పని. నవ్వే మౌనానికి సూచిక. బోధించడానికి ఏమీ లేదు అని ఏదో ఒకరోజు మీరు తెలుసుకుంటారు. మనసు ఒక గుంపు లాంటిది. ఆలోచనలు అందులోని వ్యక్తుల లాంటివి. నిరంతరం మీరు చింతించడం వల్లే ఆలోచనలు అలా ఉన్నాయి. ఒక్కొక్క ఆలోచనను వదిలేస్తూ పోతే చివరకు ఏమీ మిగిలి ఉండవు. అప్పుడు మనస్సు లేని స్థితికి ఉంటుంది. కానీ ఆలోచించడం వల్ల ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి వేగంగా పరిగెత్తుతూ ఉంటాయి. అందువల్ల రెండు ఆలోచనల మధ్య ఉన్న ఎడం ఏమాత్రం కనిపించదు. కానీ వాటి మధ్య విరామాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ విరామమే అసలైన మీరు. మీరు నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారా? ఎల్లప్పుడూ దేనికోసమో వెతుకుతూ ప్రయాసపడడం వల్ల మనసుకు ఒక ఉనికి ఉంటుంది. ఎందుకంటే అన్వేషణ అంటే తృష్ణ. అదొక తీరని వాంఛ. అన్వేషణ ఎప్పుడూ భవిష్యత్తులోకి కదిలిపోతూ ఉంటుంది. కలలను సృష్టిస్తూ ఊహా జగత్తులో విహరింపజేస్తుంది. అందువల్లే కొందరు అధికారం కోసం, కొందరు రాజకీయాల కోసం, మరికొందరు సామ్రాజ్యాల కోసం, ఇంకొందరు సత్యం కోసం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్వేషణలు కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓ వెతుకులాట, ఓ ఆరాటం, ఓ ఆర్తి ఉంటాయి. ఇవి ఉండడం వల్లే అసలు సమస్య మొదలవుతుంది. అసలు మీరు వెతికేది దేనికోసం? దేన్నైతే మీరు నెత్తికి ఎత్తుకోనంత వరకు దానివల్ల మీకు ఏ సమస్య రాదు. అసలు సమస్యే ఉండదు. ఏదో ఒక వస్తువు మనస్సును పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. ఓ చిన్న అవకాశం ఇస్తే చాలు, మనస్సు దాన్ని ఆసరాగా చేసుకుని తన ఉనికిని కాపాడుకుంటూ ఉంటుంది. బోధించడానికి ఏమీ లేదు. నేను మీకు నిరంతరం బోధిస్తూ వెళుతున్నాను. కానీ నాకు తెలుసు బోధించడానికి ఏమీ లేదని. అందుకే అపారంగా అంతులేకుండా సాగిపోతూ ఉన్నాను. ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే ఈపాటికే దాన్ని పూర్తి చేసి ఉండేవాణ్ణి. బుద్ధుడు అలా సాగిపోతూనే ఉంటాడు. ఎందుకంటే బోధించడానికి అక్కడ ఏమీ లేదు కాబట్టి. ఇది ఓ అంతులేని కథ. ఇది ఎప్పటికీ ఓ కొలిక్కి రాదు. దీన్ని ఎప్పటికీ నేను పూర్తి చేయలేను. బహుశా ఈ కథ ముగిసే వరకు మీరే ముగిసిపోతారేమో. కానీ ఈ కథకు అంతం ఉండదు. ఎవరో నన్ను ఓసారి అడిగారు, మీరు ప్రతిరోజు చెబుతూనే ఉంటారు ఎందుకు అని. దానికి నేను అన్నాను, ఎందుకంటే బోధించడానికి అసలు ఏమీ లేదు కాబట్టి అని. నాకే కాదు, ఏదో ఒకరోజు మీకు కూడా హఠాత్తుగా తెలిసిపోతుంది, అనుభూతిలోకి వస్తుంది. నేను బోధించడం లేదని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. బోధించడానికి, నేర్చుకోవడానికి ఏమీ లేదు అని. ఎందుకంటే అసలు సత్యం అనేదే లేదు కాబట్టి. క్రమశిక్షణాయుత మనస్సు బుద్ధి లేనిది. క్రమశిక్షణాయుతమైన మనస్సు అతి కఠినమైనది, పరమ మొండిది, బుద్ధి లేనిది. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న శిక్షణాచారులైన ఓ సన్యాసినైనా చూడండి, వాని వెంట ఓ మూర్ఖపు మనస్సు నెలకొని ఉంటుంది. దేన్నో కనుక్కోవడానికి, ఏదైనా చేయడానికి సిద్ధపడే మనస్తత్వం వారిది. ఓ గంట పాటు తల్లకిందులుగా నిలబడు అంటే తడుముకోకుండా పాటిస్తాడు. దీనికి మూలం కూడా వాంఛనే. తల్లకిందులుగా గంటల తరబడి నిలబడడం వల్లే దేవుణ్ణి చేరుకోవచ్చని అతను ఆ విధంగా చేస్తాడు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, చేరుకోవడానికి గమ్యం కానీ, సాధించడానికి మరేదో కానీ ఏమీ లేదు. ఇది మీకు నిజమైన క్షణాన్నే, మీకు అనుభవంలోకి వచ్చిన క్షణాన్నే చేరిపోయి ఉంటారు. ఆ క్షణమే మీరు సంపూర్ణులవుతారు. ఇక మీరే చేయక్కర్లేదు, ఏమీ మార్చక్కర్లేదు.
కళ్ళెం లేని గుర్రం వలె మనసు పరిగెడితే పరిగెత్తనివ్వండి. ఉద్వేగపూరిత పటుత్వాలను వంచండి. మనస్సును ఒకసారి ఒకదాన్ని మాత్రమే చూడగలదు. మరోదాన్ని చూసిన మరుక్షణమే మొదటిది అదృశ్యమవుతుంది. మనసు ఎప్పుడూ పదాలనే చూస్తూ ఉంటుంది, కానీ పదానికి మధ్య వచ్చే నిశ్శబ్దాన్ని చూడలేకపోతుంది. మీ కేంద్రీకరణను మార్చండి. అలా నిశ్శబ్దంగా కూర్చుని పదాంతాలలో వచ్చే ఖాళీలను గమనించండి. ఇది ప్రయత్నపూర్వకంగా ఉండకూడదు సుమా. ఆనందకరమైన ఆటగా, ఉల్లాసంగా కొనసాగాలి. దీనికి ఓ నిష్టను కానీ, భక్తిని కానీ, పవిత్రతను కానీ ఆపాదించకండి. అలా చేస్తే మీరు చాలా గంభీరంగా మారిపోయి పదాల నుండి పదాలు లేని స్థితికి కదలడానికి కష్టమైపోతుంది. ఏ గంభీరత్వం లేకుండా ఉల్లాసంగా ప్రవాహత్వంతో పట్టింపులు లేకుండా ఉన్నప్పుడే అది చాలా సులువైపోతుంది. నిశ్శబ్దంగా, పూర్తి విశ్రాంతంగా కూర్చుని మీ దృష్టిని ఆ ఖాళీల వైపు ప్రవహించనివ్వండి. అణిచిపెట్టకండి, ప్రదర్శించనీయండి. మీరు కోపంగా ఉంటే మీ గదికి వెళ్ళి తలుపు వేసుకొని మీ దిండును కొట్టండి. అద్దం ముందు నిలబడి మీరు ఎప్పుడూ ఎవరినీ తిట్టని తిట్లను ఎలా తిట్టాలనుకుంటారో అలాగే తిట్టండి. కానీ ఇదంతా మీరు ఏకాంతంలో చేయాలి సుమా, లేకపోతే దానికి అంతం లేదు. విషయాలు వలయాకారంలో ఒకదాని వెంబడి ఒకటి జతకట్టి తిరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆ విషయాలను స్వస్తి పలకడం మన ఉద్దేశం. ఉదాహరణకు, మీరు ఎవరి మీదైనా కోపం వస్తే ఆ కోపానికి కారణం ఆ వ్యక్తి కాదు, కోపానికి కారణభూతమైన శక్తి మీలో ఉండడమే. అదొక నకార శక్తి కాబట్టి దానిని చెప్పిన విధంగా బయటకు పంపడమే మంచిది, దాచడం మంచిది కాదు. టెలిగ్రాఫ్ భాషను ఉపయోగించండి. ఒకరోజు పూర్తిగా అవసరమైన పదాలను మాత్రమే వాడండి. ఎలాగంటే టెలిగ్రామ్ వలె ఉండాలి మీ సంభాషణ. చాలా తక్కువ పదాలను ఉపయోగించండి. అవి కూడా మరీ తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఉపయోగించండి. ఒకరోజు గరిష్టంగా 10 పదాలను మించనివ్వకండి. సుదీర్ఘమైన ఉత్తరాల కంటే చిన్నగా ఉండే టెలిగ్రామ్ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆ అతి తక్కువ పదాల్లోనే సారం మొత్తం ఉండే విధంగా కుదిస్తావు కాబట్టి దాని ప్రభావం గాఢంగా ఉంటుంది. 24 గంటల్లో వీలు చూసుకుని కనీసం 1 గంట పాటు మీరు మౌనంగా ఉండే అవసరం ఎంతైనా ఉంది. అలా కూర్చున్నప్పుడు అంతర్గతంగా సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు ఉపయోగించే కిటుకు ఏమిటంటే, మామూలుగా ఓ ఇద్దరు కూర్చుని మాట్లాడుతుంటే మీరు ఓ పక్కగా కూర్చుని అందులో ఏం జోక్యం చేసుకోకుండా కేవలం అలా ఉన్నట్టుగా మీలో సాగే సంభాషణను కూడా అందులో ఏమాత్రం భాగం కాకుండా కేవలం వినండి. విశ్లేషణ కూడా అక్కర్లేదు ఇక్కడ, కేవలం వినడమే మీ పని. మనసులోగిలిలో ఒక భాగపు మనస్సు మరో దానితో ఆడే గుసగుసలను మీరు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా కేవలం వినండి. ఏదొచ్చినా రానివ్వండి, దేన్ని ఆపకండి, దేన్ని అణిచివేసే ప్రయత్నం చేయకండి. వాటి పట్ల కేవలం ఓ సాక్షిగా ఉండండి. ఏమాత్రం అవకాశం దొరికినా మనసు కళ్ళెపు కట్లు తెంచుకున్న గుర్రంలా పరిగెడుతుంది. దాన్ని అలా వదిలేయండి, పరిగెత్తనివ్వండి.